హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. బాలకృష్ణ, నందమూరి బాలకృష్ణ అంటేనే ఒక ఒక అది ఆయనదే అండి. ఒక ఫేమస్ డైలాగ్ ఉంది, ఏదో సినిమాలో మాట్లాడారు, నాకు తెలీదు. ఆ డైలాగ్ ఏంటంటే దబిడి దిబిడే అంటాడు. సో ఆయన ఏం మాట్లాడినా దబిడే, ఏం మాట్లాడకపోయినా దిబిడే. సో అదొక పెక్యులర్ మెంటాలిటీ బాలకృష్ణది. సో బాలకృష్ణ గారు మళ్ళీ ఏదో మాట్లాడారట. దానికంటే ముందు కొంచెం హిస్టరీ చూద్దామండి. ఇప్పుడంటే స్మార్ట్ ఫోన్లు వచ్చాయి, మనకు వీడియోస్ కనిపిస్తాయి, లేకపోతే ఏవైనా కనిపిస్తూ ఉంటాయి. మన స్మార్ట్ ఫోన్లో ప్రపంచమే కనిపిస్తూ ఉంటుంది. ఫస్ట్ మొబైల్ ఫోన్స్ వచ్చినప్పుడు నోకియా 3310, 1100 ఇట్లా ఆ ఫోన్స్ వచ్చినప్పుడు ఫస్ట్ జనరేషన్ మొబైల్ ఫోన్స్కి వీడియో ఫెసిలిటీస్ లేవు. అప్పుడు చాలామంది యంగ్స్టర్స్కి తెలియకపోవచ్చు. అప్పుడు బిఎస్ఎన్ఎల్ వాళ్ళు ఏం చేశారంటే, నాకు బాగా గుర్తుండండి, మెసేజెస్ ఫ్రీ అని ఆప్షన్ ఇచ్చారు. సో అందరూ కూడా ఈ జోక్స్ మెసేజెస్ని ఫార్వర్డ్ చేసుకునేవాళ్ళు. సో నాకు ఒకరోజు బాలకృష్ణ జోక్ వచ్చింది. బాలకృష్ణ బ్యాటింగ్ చేస్తున్నాడు, వాళ్ళ టీం గెలవాలంటే 10 రన్స్ కొట్టాలి, ఒక బంతిలో ఒక బాల్లో. కానీ బాలకృష్ణ టీంను గెలిపించాడు ఎలా అంటే, కింద ఆన్సర్ ఏంటంటే, బాలకృష్ణ ఎంతో గట్టిగా ఆ బంతిని కొడితే 2 ముక్కలై, ఒకటి బౌండరీకి వెళ్ళిందంట, ఒకటి 6 వెళ్ళిందంట. సో ఒకటి 4 ఒకటి 6, టోటల్ 10 రన్స్ వచ్చాయి, వాళ్ళ టీం గెలిచిందంట. సో ఇలాంటి జోక్స్ 22 సంవత్సరాల క్రితమే వచ్చేవి. సో బాలకృష్ణ అంటే ఒక స్పెషల్ క్యారెక్టర్. ఏదో ఆడియో ఫంక్షన్ ప్రీ రిలీజా ఏదో అబ్బా, నేను ఓన్లీ ఆ ముక్క చూశాను, ఏ సినిమాతో నాకు అంతగా ఐడియా లేదు. బట్ బాలకృష్ణ గారు మాట్లాడుతున్నారు, లేటెస్టే, నిన్ననే వచ్చింది. ఆ మాట్లాడుతున్నది ఒక్కసారి వినండి. ఈసారి కొంచెం డిఫరెంట్గా ట్రై చేశాడు. ఒక పక్క సినిమా ఆర్టిస్ట్గా, ఒక పక్క అటు హిందూపూర్ ఎమ్మెల్యేగా, అలాగే ఇంకో పక్క బసవతారక ఇండో అమెరికన్ క్యాన్సర్ హాస్పిటల్ అండ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ చైర్మన్గా అన్ని చేయగలుగుతానంటే, ఒకటైతే ఒకదానికి నేను అత్తుకుంటున్నాను. నేను మా ఆవిడ అంటుంటుంది ఎప్పుడు, అబ్బా నా ఒకదాంతో నన్ను మోసం చేయలేదు మీరని, నన్నే అంటు పెట్టుకున్నారని. సో నేను మల్టీ టాస్కింగ్ చేస్తాను, నేను బహుముఖ ప్రజ్ఞాశాలిని, అందుకే అది గుర్తుకొచ్చిందండి. ఒక బాల్ని 6 బౌండరీ కొట్టగలిగే వ్యక్తి బాలకృష్ణ మాత్రమే. సో అన్నీ చేయగలుగుతాను నేను అని చెబుతూ, ఒక పక్క ఎమ్మెల్యేని, ఒక పక్క సినిమా యాక్టర్ని, ఒక పక్క ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ చైర్మన్ని, ఇన్ని టాస్కింగ్స్ చేస్తాను. కానీ మా ఆవిడ అప్పుడప్పుడు నవ్వుతూ అంటుంటుంది, అబ్బా మీకు అంటే ఒకటే చేస్తుంటే బోర్ కొడుతుంది, కానీ నన్ను మాత్రమే మీరు భార్యగా స్వీకరించారు, ఇంకా వేరే ఎవరూ లేరు, నేను ఆ విషయంలో సంతోషపడుతున్నాను అని చెప్పేసి వాళ్ళ ఆవిడన్నారని నవ్వుతూ చెప్పిండండి. అందులో మళ్ళీ కాంట్రవర్సీ చేయాల్సింది ఏమీ లేదు. అది మంచి మాట కూడా, 10 మందికి ఆదర్శం. అందరూ కూడా అంటే ఎవరైనా కానీ మహిళలు, నేను మా ఆయనకు భార్యని, మా భర్త పేరు సో అండ్ సో అని చెప్పుకోవడానికి ఇష్టపడతారు తప్పితే, నేను మా ఆయనకు మొదటి భార్యని, నేను మా ఆయనకు రెండో భార్యని, నేను మా ఆయనకు మూడో భార్యని అని చెప్పుకోవడానికి ఏ మహిళ కూడా ఇష్టపడదు. అది హ్యూమన్ సైకాలజీ. సో బాలకృష్ణ గారు ఆ మాట అన్నప్పుడు నాకు టక్కున ఏం గుర్తుకొచ్చిందంటే, చాలా మంచి మాట అన్నారు బాలకృష్ణ గారు. మన అపోనెంటా కాదా అవన్నీ పక్కన పెట్టి, ఏమైనా మంచి మాటలు అన్నప్పుడు వీ హ్యావ్ టు అప్రిషియేట్ ఇట్. అండ్ ఆల్సో హీ సెడ్ ఇట్ ఇన్ ఎ లైటర్ విన్. దాంట్లో ఏం మళ్ళీ కాంట్రవర్సీ లేదు. అండ్ ఆల్సో కొన్ని విషయాల్లో మనము అపోజిషన్ వాళ్ళైనా వీ హ్యావ్ టు అప్రిషియేట్ అండి. జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే చేశారు. వారు ఇండో అమెరికన్ క్యాన్సర్ రీసెర్చ్ చైర్మన్ అని చెప్పారు కదా, దట్స్ అ నోబుల్ జాబ్ అండి, నోబుల్ ప్రొఫెషన్. 10 మంది ప్రాణాలు కాపాడితే వి ఆల్ అప్రిషియేట్ ఇట్. జగన్మోహన్ రెడ్డి గారు కూడా తెలుగుదేశం హయాంలో ఉన్న పెండింగ్ బిల్స్ అన్నీ కూడా హరికృష్ణతో చెప్పి, ఇట్లా బాలకృష్ణ గారి క్యాన్సర్ రీసెర్చ్ హాస్పిటల్కి కొన్ని బిల్స్ పెండింగ్ ఉన్నాయంటే వెంటనే బిల్స్ పే చేయండి, అది ఒక మంచి కాజ్ అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు కూడా అప్పట్లో మొత్తం బిల్స్ అన్నీ కూడా క్లియర్ చేశారు. సో మనం ఏదైనా కానీ ఒక మంచి పని చేస్తుంటే మనం అప్రిషియేట్ చేయాలి. నాకు కూడా ఈ వీడియో చూసిన వెంటనే ఏమనిపించిందంటే, బాలకృష్ణ గారు ఇలాగే మాట్లాడండి, అమ్మాయి కనిపిస్తే కడుపైనా చేయాలి, ముద్దైనా పెట్టాలి, కమిట్ అయినా అవ్వాలి, లేకపోతే అది చేయాలి ఇది చేయాలని అట్లా చెత్త మాటలు మాట్లాడొద్దు, అవి మంచిది కాదు, ఇలానే మాట్లాడండి అని నాకు అనిపించిందండి. కానీ నిన్నటి నుంచి ఈ సోషల్ మీడియాలో ఒక వర్గం వాళ్ళు రగిలిపోతున్నారంటే, యుద్ధాలు జరుగుతున్నాయంట. అంటే నాకు ఒక్కతే భార్య అని బాలకృష్ణ అనడంతో వేరే ఎవరో వర్గం వాళ్ళు హర్ట్ అయ్యారు, అతన్ని టార్గెట్ చేశారా అని చెప్పేసి అందరు అనుకుంటున్నారంట. ఎవరు వాళ్ళు? మీకేమైనా ఐడియా వచ్చిందా? నాకైతే ఐడియా వచ్చింది, నేను మాట్లాడను, ఎందుకంటే మళ్ళీ పర్సనల్ విషయాలు లాగారు అది అంటారు.
నేను మాట్లాడను. మీకేమైనా అనిపించిందా? నాకు ఫస్ట్ అనిపించలేదండి. నాకేమనిపించిందంటే బాలకృష్ణతో ఇలా మాట్లాడొచ్చు కదండీ! ఎందుకు అమ్మాయి కనపడితే ముద్దైనా పెట్టాలి, కవిటైనా చేయాలంటారు. లేకపోతే మైక్ ఇలా ఇసిరేసుకుంటూ జగ్లింగ్ చేస్తారు. లేకపోతే జనాల్ని కొడతారు. అయన్నీ చేయకోకుండా ఏదో సరదాగా ఏదేదో మాట్లాడారు, సంతోషం అనిపించింది. నేను అదే ట్విట్టర్‌లో కూడా పెట్టాను. సంతోషం అందరి మహిళలకి అలాగే అనిపిస్తుంది అని. కానీ ఒక వర్గం వాళ్ళు మాత్రం రగిలిపోతున్నారు. మా నాయకుడిని అన్నారు. మా నాయకుడిని టార్గెట్ చేస్తున్నారు. ఇంతకుముందు అలగాజనం అన్నాడు. ఇప్పుడు ఇలా టార్గెట్ చేస్తున్నారని చెప్పేసి ఒక వర్గం వాళ్ళు రెచ్చిపోతున్నారంట. ఇంక ఏ వర్గం అన్నది చెప్పాల్సిన అవసరం లేదు. నా పాయింట్ ఏంటంటే మీకు కూడా అలా అనిపించిందా? ఏమన్నా ఈ వీడియో వల్ల ఉపయోగము అంటే ఒకటే ఉపయోగం. మంచిగా మాట్లాడితే ఎవ్వరు కూడా ఆ మంచిని ట్రోల్ చేయరు. చెడు మాట్లాడితేనే చెడుని ట్రోల్ చేస్తారు. బాలకృష్ణ పైన మనం ఎప్పుడు రియాక్ట్ అయ్యామండి? బాలకృష్ణ జగన్మోహన్ రెడ్డి గారిని అసెంబ్లీ సాక్షిగా ఒక మాట అంటే దానికి మనం రియాక్ట్ అయ్యాం. మొత్తం ఆంధ్రప్రదేశ్లో అందరూ కూడా మనల్ని సమర్థించారు. మంచి మాట్లాడారు అనుకోండి, మనం ఎందుకు విమర్శిస్తాం? అదే పనిగా మనం ఎవరిని విమర్శించము. మాటల్ని బట్టి మన రియాక్షన్స్ ఉంటాయని చెప్పడానికే ఈ వీడియో చేశాను. కానీ ఎవరో హర్ట్ అయ్యారంట, వాళ్ళకు రగిలిపోతుందంట, వాళ్ళు మండుతున్నారంట, వాళ్ళు అగ్ని గోళంలాగా తయారవుతున్నారంట. ఎందుకో నాకు తెలియదు. మీకు తెలిస్తే కింద కామెంట్ సెక్షన్ పెట్టండి. ఐ విల్ సీ యూ ఇన్ మై నెక్స్ట్ వీడియో.